అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు స్పష్టంగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు హాజరు కావాల్సిందే సోమవారం రోజని. ఇటు అల్లు అర్జున్ వర్గమేమొచ్చేసి అంటే ఆయన టీము భద్రతా కారణాలు, అలాగే ముంబైలో షూటింగ్‌లో ఉండడం వల్ల నేను హాజరు కాలేను. ఆన్‌లైన్‌లో హాజరయ్యే విధంగా నాకు అనుమతి ఇవ్వాలి అని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే దానికి కోర్టు తిరస్కరించింది. అలాంటివేమీ కుదరవు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు లైవ్‌లో హాజరు కావాల్సిందే అని కోర్టు అయితే నోటీసులు ఇవ్వడంతో ఆయన ఇప్పుడు హాజరు కావాల్సొస్తుంది. 2024లో జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఏదైతే ఉందో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఆ రేవతి అనే ఆవిడ చనిపోయింది. ఒక అమాయకురాలు, ఒక ఏమీ తెలియనటువంటి అమాయకురాలు కుటుంబాన్ని నాశనం చేసేసింది. తేజస్సును ఎవరున్నారు అబ్బాయి ఇప్పుడు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా ఆ అబ్బాయి పరిస్థితి అసలు మరి రేపు ఒకవేళ బ్రతకడమే అంటే వెంటిలేటర్ మీద బ్రతకడమే తప్ప ఆ అబ్బాయి జీవితం అయితే నాశనం అయిపోయింది. మొత్తానికి ఒక సినిమా ఒక కుటుంబాన్ని పూర్తిగా చిన్న భిన్నం చేసేసింది. దానికి పూర్తిగా అల్లు అర్జున్ బాధ్యత కాకపోవచ్చు, కానీ కొంత బాధ్యత అయితే ఉంది. ఆ రోజు అతడు అక్కడికి రాకుండా ఉండాల్సింది. అలాగే ఈవిడ కూడా పిల్లలు తీసుకొని సినిమాకి రావడం ఏంటో. అందుకే ఈ ప్రీమియర్ షోలనే పూర్తిగా రద్దు చేస్తే మంచిది. ఎందుకంటే పిచ్చ అభిమానంతో జనాలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మనకి థియేటర్లో జరిగినటువంటి ప్రమాదాలు మాత్రమే తెలుస్తున్నాయి కానీ వీళ్ళు రాత్రిపూట ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సినిమా అయిపోయిన తర్వాత లేదా సినిమా కోసం వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి మనకు తెలియడం లేదు. ఆ టైంలో నిద్రమత్తుకి లేకపోతే ఎందుకంటే ప్రీమియర్ షోలు రాత్రి 12 తర్వాత స్టార్ట్ అవుతాయి. అది తెల్లారేసరికి 3, 4 అవుద్ది అది పూర్తయ్యేసరికి. ఆ టైంలో వీళ్ళు రోడ్ల మీద ప్రయాణాలు చేసుకొని వెళ్ళడం వల్ల చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ విషయాలు మనకు తెలియడం లేదు. అసలు మనం సమాజంలో ఏం చేస్తున్నామో తెలియడం లేదు. అటు ప్రభుత్వాలు పట్టించుకోవు, మన జీవితాలు మనము పట్టించుకోవడం లేదు. దేనికి ఎంత విలువ ఇవ్వాలో ఆ విలువ ఇచ్చేటటువంటి విషయం మనకు తెలియడం లేదు. అంటే మన కంట్రోల్ లేదు, మన స్వయం క్రమశిక్షణ లేదు ముఖ్యంగా. అదే ఈరోజు ఆ రేవతి గారి కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఆవిడ చనిపోయింది, ఆవిడకి ఈ విషయాలు ఏం తెలియవు. కానీ ఒకవైపు ఏమొచ్చేసి కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇంకా ఇటువైపు తండ్రి ఆ పాప దీనస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎన్ని మాటలు తింటున్నారో. ఇక్కడ జీవితం నాశనం అయిపోవడమే కాకుండా మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు, ప్రీమియర్ షోకి ఎవడైనా వెళ్తాడా అన్న విధంగా ఇప్పటికీ బంధువులు వాళ్ళు చుట్టాలు అందరూ పీక్కు తింటున్నారు. మరి అంటారు తప్పేముంది, వాళ్ళది కూడా తప్పులేదు. ఆ రోజు ఆ జరిగినటువంటి సంఘటనకి అందరము బాధపడ్డాం. ఇప్పటికే ఆ అబ్బాయి విషయంలో గుర్తుకొస్తే ఇప్పటికీ మనకు కూడా ఆ బాధ ఇది ఉంటుంది. అల్లు అర్జున్‌కి ఉందా లేదా పక్కన పెట్టండి. ఆయన కూడా ఒక హీరోగా ఆ రోజు వెళ్ళేటప్పుడు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి. వాళ్ళని చంపేయాలనే ఉద్దేశమో లేకపోతే నిర్లక్ష్యమో నేను చెప్పడం లేదు. కానీ హీరోలు కూడా కొంచెం ఒక బాధ్యతగా ఉంటే బాగుండేది. అందుకే ఇప్పుడు కోర్టు అయితే మొదటి విచారణకి ఖచ్చితంగా లైవ్‌లోనే హాజరవ్వాలని చెప్పింది. కోర్టు చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అదే మిగతా రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అని చెబితే ఈ కోర్టులు ఇంకా ఒక మంచి వ్యవస్థను తయారు చేయగలుగుతాయి.